సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కారంపూడి పట్టణంలోని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా జరిగింది. బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యే మానవ ప్రగతికి మూలం, బడికి పోదాం, జ్ఞానాన్ని పెంచుకుందాం వంటి నినాదాలతో విద్యార్థులు పట్టణ వీధుల్లో అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర తల్లికి వందనం, రొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. సర్జన్పల్లిలోని వావిలాల నగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నర్సు బలవన్మరణానికి పాల్పడ్డారు. గోవర్ధని ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె మృతి కాలనీలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో గొడవ జరిగిందని డాక్టర్ కొట్టారని ఆమె కొడుకు ఆరోపిస్తున్నారు. నా పేరు చిల్లగారెడ్డి, బామ్మగారి పేరు గోవర్ధన. గాంధీ బొమ్మల్ సెంటర్ ఉల్లిపాయల సెంటర్లో పనిచేస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ కాడ షాప్లో ఏదో గొడవైందంట. మా డాక్టర్ గారు కొట్టారంటే ఇంటికి రంగం బండి మీద వచ్చేటప్పుడు నాతో చెప్పింది, ఇంటికి రంగంలో ఊరేసుకుంది. డాక్టర్ గారి పేరు నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారి పేరు నాగేశ్వరరావు గారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది? 10 years. ఏం గొడవ అయిందో చెప్పిందే? చెప్పలేదు, నాకేం తెలియదు. ఏ గొడవ అయిందో తెలియదు. బండి మీద వచ్చేటప్పుడు అంత గొడవ అయిందని అంతవరకు తెలుసు నాకు. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని మాచెల్ల రోడ్ లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద షావుకార్ జానకి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాయుడు వసంతరావు పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషిగా పుట్టినందుకు కొంత జ్ఞానం అనేది ఉండాలి. ఎందుకంటే మంచి చెడు అనేది పొందాలి. కూటమి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఒకే దాటిగా ఒక్కొక్కసారి పెంచుకుంటూ పోయారు. ఒకే దాటిగా 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అదే పెన్షన్ వికలాంగులకు 6,000 చేశారు. మంచంలో ఉన్న వాళ్ళకి కానీ, డయాలసిస్ వాళ్ళకి కానీ, పరిశీలన పేషెంట్కి 15,000 చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు. రాష్ట్రం ఎంతో అప్పుల బాధల్లో ఉన్న, గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఎన్ని ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇప్పటికైనా ఏంటంటే, మనకి పేద ప్రజలకు కానీ, నిరుపేదలకు కానీ ఏ నాయకులు మంచి చేస్తున్నారు అనేది గమనించడమే జ్ఞానం. ఆ జ్ఞానం కోసం మనం కూడా అంత మంచి పని ఎందుకు చేయకూడదని ఆలోచించాలి. కానీ ఉద్యోగులు దండనేయటం, అటు పంపించడం వల్ల మన ఇళ్ళకి పోవడం కాదని గుర్తించుకోమని నేను పెద్దవాడిగా మిమ్మల్ని పదే కోరుతున్నాను. నిజమా కాదా? మనం కూడాను ఆయన 75 ఏళ్ళు నాకు ఎక్కువ అనుకోండి, మనం ఊరుకుని సేవ్ మన సమాజం కోసం, మన ఇంటి కోసం, మన ఊరి కోసం, మన తోటి వాడి ఇబ్బంది పడితే అందరం కలిసి దానికి ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహాయం చేద్దామని మనం కూడా కృషి చేయాలి. ముఖ్యంగా చెబుతున్నాను, నేను వచ్చిన 50 ఏళ్ళ నుంచి భుజాలకు బస్సు ఉండేది. కారంపూడి విజుగోడ నుంచి ఉండేది. ఇవాళ దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ బస్సు లేకుండా పోయింది. గిఫ్ట్ లేక ఆటోల్లో పోతున్నారు. మనం చాలా పచ్చగొడ్లు వేసుకొని తిరుగుతున్నాము. ఈ రోజు సమ సమాజ స్థాపికుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే జులగంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా
విజయనగరి సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా పట్టణంలోని స్థానిక రింగ్ రోడ్ నందు పార్టీ నాయకులు ఏనుముల కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి శ్రేణులకు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక వడ్డే ఓబర్డా సెంటర్ నందు పట్టణాధ్యక్షుడు కొమర దుర్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని 76 కేజీల భారీ కేక్ ను పెద్ద ఎత్తున తరలివచ్చిన కూటమి పార్టీ శ్రేణులు సమక్షంలో కట్ చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తీసుకో బుజ్జి తీసుకో చేతులు తీసుకో ఓకే ఓకే 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి, దార్శనికుడు, ఒక స్వాప్నికుడు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారంటే ఈరోజు దేశంలో జాతీయ సంస్థలు సర్వే చేసే 11వ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఒక విజనరీ లీడర్, నిరంతరం ఒక స్వాప్నికుడు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలను కళలను సాకారం చేసుకోని. ఆయన కూడా ఎల్లప్పుడూ ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో పేద వర్గాల గురించి, ఈ రాష్ట్రంలో కార్మికుల గురించి, ఈ రాష్ట్రంలో రైతాంగం గురించి, ఈ రాష్ట్రంలో యువత గురించి ఏం చేయాలి, పేదరికం లేని సమాజాన్ని ఏ విధంగా సృష్టించాలి అనే ఆలోచనతోటి ఒకవైపు సంక్షేమాన్ని, ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిని, రెండింటినీ దృష్టిలో పెట్టుకొని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైదా, నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. నాయకులు కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పల్నాడు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం. 22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మించిన
ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు కూడా కొలుచుకుంటూ ఉన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఎటువంటి జన్మదినాలు జరుపుకోవాలి. ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాడికి అండగా ఉండాలి. అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా వారికి జన్మదినం చేస్తున్నారంటే వారి యొక్క గొప్పతనం, దార్శనికత. మరి రాబోయే కాలంలో అమరావతి రాజధాని కానీ పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంగా నడిపించే గొప్ప వ్యక్తి ఆయనే కాబట్టి, తెలుగు జాతిని తెలుగు భాషను కాపాడే వ్యక్తి ఆయనే కాబట్టి అటువంటి నాయకుడు కాపాడుకోవాలి బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఎవరు కూడా అటువంటి నాయకులు మనకి అందుబాటులో లేని రోజులు కాబట్టి ఉన్న నాయకుడిని కాపాడుకొని ఇంకో 50 ఏళ్ళు మనం కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఉమ్మడి కుటుంబ నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేసిన నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక నవయువకుడి జన్మదినం జరుపుకోవడానికి ఇక్కడ మనం అందరం ఏకీకృతం అయ్యాం. ఎంతగా అంటే ఒక విధానం మీద సమీక్ష చేస్తున్నప్పుడు కానీ, ఒక సబ్జెక్ట్ మీద డిబేట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన వయసుతో పోల్చుకుంటే మన వయసు దేనికి అక్కడికి రాదు. వాస్తవంగా ఒక 4 రోజుల క్రితం మా పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో రాజధాని రైతుల సమస్యల గురించి మాట్లాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిస్తే సుమారుగా 4 గంటలకు మేము ఆయనతో కూర్చుంటే నైట్ 12 దాకా ఏకధాటిగా మాతో ఆ విషయం మీద చర్చిస్తూ ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జానీ సైదా గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు, కొత్త కిరణ్ గారు, అలాగనే భక్తులు సీని గారు, అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఇవాళ ఈ రాష్ట్రంలో అలాగనే వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ నర్సరావుపేట మన జిల్లా పార్టీ ఆఫీస్లో కూడా జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. పెద్దలందరూ చెప్పినట్టు ఈ రాష్ట్రానికి తెలుగు వారికి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తింపు తీసుకొస్తే, అలాగనే అభివృద్ధిలో అలాగనే ఈ రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఎంతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.